కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అభివృద్ధి సంక్షేమం తెలుగుదేశం పార్టీ లక్ష్యం. పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు. తుని నియోజకవర్గ మహానాడు సమావేశం తొలుత క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వర్షం కారణంగా సాయి వేదిక ఫంక్షన్ హాల్కు మార్పు చేసినా ఎక్కడా తగ్గలేదు జనం. మహిళా నియోజకవర్గం కాబట్టేమో మహిళలే ఎక్కువగా రావడం ప్రధాన అంశం. ముందుగా నియోజకవర్గ ఎమ్మెల్యే అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ముందుగా దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించారు. సభను ఉద్దేశించి జిల్లా మంత్రులు, నియోజకవర్గ పరిశీలకులు పార్టీ యొక్క విధి విధానాలు కార్యకర్తలకు బోధ చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి, పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ఎక్కువగా ఈ సభకు రావడం పట్ల తెలుగుదేశం పార్టీ మహిళలకిచ్చిన ప్రాధాన్యతను గుర్తు చేశారు. మహిళా అభ్యుదయమే తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా పార్టీ స్థాపించినప్పటి నుండి మహిళలకు ప్రాధాన్యతనిస్తూ చంద్రబాబు మరిన్ని రిజర్వేషన్లు వారికి కల్పించి పురుషులతో సమానంగా మహిళలను గౌరవించే విధంగా చట్టాలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు నిమ్మకాయల చినరాజప్ప, చిక్కాల రామచంద్రరావు, జ్యోతుల నవీన్, వరుపుల సత్యప్రభ, నియోజకవర్గ పరిశీలకులు బుద్ధ నాగ జగదీశ్వరరావు, యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, మోత్కూరి వెంకటేష్, కుసుమంచి శోభారాణి, మున్సిపల్ చైర్మన్ నార్ల భువన సుందరి, వైస్ చైర్మన్ కుచ్చెర్లపాటి రూపాదేవి, ఆచెంట సురేష్, ఇనుగంటి సత్యనారాయణ, మల్లా గణేష్, గాడి రాజాబాబు, అంకమరెడ్డి రమేష్, పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, శెట్టి శ్రీనివాస్, వెలగ వెంకటకృష్ణారావు, నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ మహానాడు జరపాలని అనుకున్నాం. భగవాన్ సాయం ఉంటుంది, ఇప్పుడు సాయం లేకుండా ఉండదు. కానీ మహిళలు ఎక్కువగా మనం కూర్చుని మహిళనే గ్యాదర్ చేయాలి, మహిళలే రావాలనేటువంటి సందేశం పంపిణీ. నియోజకవర్గ నలుమూల నుంచి కూడా మీరందరూ కూడా ఇక్కడికి చేసినందుకు మహిళా శక్తి అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలానే మమ్మల్ని మర్చిపోకండి భగవాన్. నేను లేకపోతే మీరు లేరు, మీరు లేకపోతే మేము లేవు. ఈనాడు ప్రత్యేకంగా మహానాడులో మనమానాడులో కార్యక్రమాలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను గుర్తించి మహిళలకు అవకాశాలు కల్పించింది మన తెలుగుదేశం పార్టీ అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుచేతంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదటిగా మహిళలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించారు. ఎందుకంటే దాని ప్రధానమైనటువంటి ఆరోజు నేను మంత్రివర్గంలో ఉన్నా. దాని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మహిళని ఒక రాజకీయ శక్తిగా తీర్చిదిద్దాలనేటువంటి ఆయన ఆలోచన. మీకు తెలుసు కదా, ఎన్టీ రామారావు మహిళా వేషం కూడా వేశారు. అర్థశాలలో ఒక వేషం కూడా వేశారు. మహిళా శక్తిని అప్పటి వరకు కనుమరుతుంది. మహిళలు ఎవరు బయటకు వచ్చేవారు కాదు. 82వ సంవత్సరంలో, 83వ సంవత్సరం, ఇంచుమించు 85వ సంవత్సరం కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా మీటింగ్లు కూడా 10 మహిళలు వచ్చేవారు కాదు. ఎప్పుడైనా మీటింగ్ పెట్టుకుంటామంటే మగవాడి మీటింగ్ వస్తే ఆడవాడు గుమ్మాల దగ్గర నుంచి చూసేవారు, గుమ్మాల లోపల నుండి బయటకు వచ్చేవారు కాదు. ఆ యొక్క పద్ధతిని మార్చగలిగినటువంటి శక్తి ఒక్క ఎన్టీ రామారావు గారికి అన్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే రాజకీయంలో ప్రవేశించడానికి ఎన్టీ రామారావు గారు అవకాశం ఇచ్చారో అంతకుముందు పరిపాలించిన వాళ్ళు దాదాపు 30 సంవత్సరాలు పరిపాలించారు. ఎవరు కూడా ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. ఎన్టీ రామారావు గారిని ఇచ్చేటంటే మహిళలు సమాజంలో సగభాగం ఉన్నారు. భర్తలో సగభాగం ఉన్నట్టే సమాజంలో కూడా మీరు సగభాగం ఉన్నారు. ఈ సగభాగాన్ని వృధా చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో మహిళలను ఆర్థిక పరంగా కానీ రాజకీయ పరంగా కానీ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు రాజకీయ రిజర్వేషన్ స్థానిక సంస్థలు కల్పిస్తే పంచాయతీల్లో కానీ, మండలాల్లో కానీ, జిల్లా పరిషత్తులో కానీ నాయకత్వాలు వచ్చేవి. నాడు ఇక్కడున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నాయకత్వం వచ్చేది.
ఆ నాయకత్వం వచ్చేటప్పటికి మీకు ఒక రకమైనటువంటి సాధికారత సంపాదించుకున్నారు. మీరు సంపాదించుకోవడానికి కారణం ఎవరంటే ఒక ఎన్టీ రామారావు గారు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సినట్టు కాబట్టి చాలామంది చాలా రకాలుగా చెప్తారు. ఎవరన్నా ఏ నిశ్శబ్దంగా ఉంటే కార్యక్రమాన్ని ముగించుకుని అందరూ కూడా భోజనాలు చేసి కొద్దిగా విలేకరులతో పాటు అందరూ భోజనాలు చేసి వెళ్ళాలి. ఈరోజు మనకి ఈ మహా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి వివేక్ గారు, కార్యక్రమానికి చేసినటువంటి మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ మన నవీన్ గారు, అదేవిధంగా మనం ఏ కార్యక్రమానికి చేసినప్పుడు కూడా వెంటనే వచ్చినటువంటి మంచి మిత్రులు రాజేష్ గారు, నవీన్ గారు, అదేవిధంగా చిక్కాల రామచంద్రరావు గారు, జగదీష్ గారు, మిగతా నాయకులందరికీ కూడా మన పార్టీకి సంబంధించినటువంటి ఇది సంబంధించినటువంటి నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం.